నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వివేక హత్య కేసు సాక్షి రంగన్న మృతిపై ఏపీ కేబినెట్లో విస్తృత చర్చ. స్వార్థం కోసం జగన్ రాజకీయాలను నేరపూరితం చేశారన్న చంద్రబాబు. డిపిఓల క్యాడర్ క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం. ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్. టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి అనుమతి. వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్. అసెంబ్లీలో మంత్రి అనగాని వెల్లడి. అక్రమాలపై సమగ్ర విచారణ జరుగుతోందని ప్రకటన. తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల విడుదలకు షెడ్యూల్ ఖరారు. ఈ నెల 10న గ్రూప్ 1 ప్రొవిజన్ మార్కుల ప్రకటన. 11న గ్రూప్ 2 ర్యాంకుల వెల్లడి. మహిళా దినోత్సవ వేళ కొత్త పథకాలకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు. 1,00,000 మంది సమక్షంలో ఇందిరా శక్తి విధానాన్ని ఆరంభించేందుకు ఏర్పాట్లు. ఏడాదిలోనే కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్న కేసీఆర్. ప్రజలు వాస్తవాన్ని గ్రహించారని వ్యాఖ్య. బీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నారని వెల్లడి. డీలిమిటేషన్పై కేంద్రం తీరుకు నిరసనగా పోరు ఉధృతం చేసిన స్టాలిన్. 7 రాష్ట్రాల సీఎంలకు లేఖ. ఈ నెల 22న చెన్నై భేటీకి రావాలని ఆహ్వానం. వివేక హత్య కేసులో వాచ్మెన్ రంగన్న సహా సాక్షుల మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ముసుగులో కరడుగట్టిన నేరస్తులు ఏపీలో ఉన్నారన్న ఆయన సొంత ప్రయోజనాల కోసం జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చేశారని కేబినెట్లో ధ్వజమెత్తారు. ప్రజలను ఏమార్చేందుకు, సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు సొంత మీడియా ద్వారా జగన్ చేస్తున్న అరాచకాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని మంత్రులకు సూచించారు. ఈ మధ్యాహ్నం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వాచ్మెన్ రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేక హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్న అంశంపై దాదాపు గంటపాటు చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు. వివేక హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే సాక్షి మీడియాలో రంగన్నను పోలీసులు చంపారంటూ తొలుత ప్రసారం కావటంపై కేబినెట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ దశలో జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాను పదే పదే చెబుతూ వస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. రంగన్న మృతి ముమ్మాటికి అనుమానాస్పదమేనని చంద్రబాబు తెలిపారు. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందని డీజీపీ వెల్లడించారు. వివేక హత్య జరిగిన రోజు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందుల తీసుకొచ్చిన డ్రైవర్ కూడా చనిపోయిన అంశం మంత్రివర్గంలో ప్రస్తావనకొచ్చింది. సుదూర ప్రయాణంలో జగన్ భారతి వివేక హత్యపై సంభాషణను డ్రైవర్ విన్నందునే అనుమానాస్పదంగా చనిపోయినట్టు చర్చ జరిగింది. ఇలా ఇప్పటి వరకు 7గురు చనిపోయారనే విషయం కేబినెట్ లో ప్రస్తావనకొచ్చింది. ఏ దురుద్దేశం లేకపోతే సాక్షి మీడియాలో రంగన్న మృతిని పోలీసులకు ఆపాదించాలని ఎందుకు చూస్తారనే అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. రంగన్నను హత్య చేసి అది కూడా ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఇందులో దాగి ఉందని మంత్రివర్గం అభిప్రాయపడింది. మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపులపైన చర్చ జరిగింది. ఉన్న అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. కేసు సీబీఐ పరిధిలో ఉన్న సాక్షులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాజకీయ ముసుగులో కరడుగట్టిన నేరస్తులు రాష్ట్రంలో ఉన్నారన్న చంద్రబాబు రాజకీయాలను పూర్తిగా నేరమయం చేసేలా సొఫిస్టికేటెడ్ క్రిమినలైజేషన్ కు పాల్పడుతున్నారని అన్నారు. సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలను జగన్ నేరపూరితంగా మార్చేశారన్న చంద్రబాబు ప్రజలను ఏమార్చేందుకు, సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు టీవీ, పత్రిక ఏర్పాటు చేసుకుని జగన్ చేస్తోన్న అరాచకాన్ని తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఆరితేరిన వారిని అదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివేక హత్య కేసులో మొదటి నుంచి జగన్ వైఖరిని వివరించిన సీఎం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరి అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు వద్దనటం లాంటి పోకడలను ప్రస్తావించారు. చివరికి బాధితురాలైన చెల్లెలినే నిందితురాలుగా చూపించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు దీన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. జిల్లా పంచాయతీ అధికారులు డిపిఓల క్యాడర్ క్రమబద్ధీకరణపై పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిపిఓలు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేందుకు కేడర్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి వైద్య
ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది. సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఉచిత భూ కేటాయింపునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజమండ్రిలో వ్యవసాయ కళాశాలకు ఉచిత భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి పాత రైల్వే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అభివృద్ధికి 116 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 షాపుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. 2024-29 టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విజయవాడలో మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సుకు హాజరైన చంద్రబాబు గతంలో మహిళా స్వయం సహాయ సంఘాలను ప్రోత్సహించామని గుర్తు చేశారు. మహిళలకు పొదుపుపై అవగాహన కల్పించామన్నారు. డ్వాక్రా మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించి బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు వివరించారు. రేపటి నుంచే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తున్నా మహిళల కోసం. మీకు ఎప్పుడు టైం ఉంటే ఒక 4-5 గంటల పనిచేసి 3 గంటల పనిచేసి మగవారు ఆఫీసుకు పోతే ఎంత సంపాదిస్తారు, ఇంట్లో కూర్చొని అంతకంటే ఎక్కువ సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం. దానికి కావాల్సిన స్కిల్స్ కూడా డెవలప్ చేస్తాం, కంటిన్యూగా అప్గ్రేడ్ చేస్తాం. అయితే మీరు ఆలోచించడం, మేము చెప్పింది మంచి అయితే తీసుకోవడం, రెండు కూడా ఇంటిగ్రేట్ చేసి ముందుకు పోతే విల్ డూ వండర్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను తయారు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. త్వరలోనే ఉపాధ్యాయ బదిలీ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు శాసనసభలో తెలిపారు. వచ్చే కేబినెట్లో ఈ చట్టంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి పంచాయతీకి మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్న లోకేష్ ఈ సంస్కరణలతో దేశం ఏపీ మోడల్ను అనుసరించాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సిబిఎస్ఈ విధానాన్ని 3 ఏళ్ల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్ వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్ట్లో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల స్కెడ్యూల్ ఖరారైంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 10న అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల వివరాలు ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెల్లడిస్తామని ఈ సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలు ప్రకటిస్తామని వివరించింది. ఈ నెల 19న విస్తరణ అధికారుల తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం సామాజికవేత్తలతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్గా కంచె ఐలయ్య, కన్వీనర్గా ప్రవీణ్ చక్రవర్తిని నియమించింది. కమిటీ సభ్యులుగా డాక్టర్ సుఖ్దేవ్, పురుషోత్తం రెడ్డి, శాంతు సిన్హా, హిమాన్షు, భూక్యా బంగ్యా, ప్రత్యేక ఆహ్వానితుడిగా జీన్ రీజ్ను ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులతో సమావేశమైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమగ్ర కుటుంబ సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషించి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 21 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీపీలు, 2 డీఐజీలు, 14 మంది ఎస్పీలు, 2 నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్ సింగ్ను నియమించిన ప్రభుత్వం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా గౌస్ ఆలంకు బాధ్యతలు అప్పగించింది. నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య, రామగుండం సిపిగా అంబర్ కిషోర్ జా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మను నియమించింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, ఎస్ఐబి ఎస్పీగా సాయి శేఖర్కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణ, పాలనా పరిరక్షణను బీఆర్ఎస్ మాత్రమే అందించగలదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ విషయం 14 నెలల కాంగ్రెస్ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని పేర్కొన్నారు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవాల నిర్వహణపై ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే ఇందుకు నిదర్శనమన్న ఆయన గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణ సమాజం నేడు మోసపోయి బాధపడుతోందని తెలిపారు. తమకు రక్షణ బీఆర్ఎస్ పార్టీయేనని ప్రజలు నమ్ముతున్నారని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలు, వాగ్దానాలను నమ్మిన ప్రజలు ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని వివరించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. లోక్సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేక తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతోందన్న కేసీఆర్ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరిని తిప్పికొట్టాలని సూచించారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం బీఆర్ఎస్ను సంస్థాగతంగా పటిష్టం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ హోల్డ్ 22A కు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఫ్రీ హోల్డ్ 22A భూములపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ భూముల పేరిట పెద్ద కుంభకోణం చేశారన్న మంత్రి అన్ని అంశాలపై విచారణ జరుగుతోందని తెలిపారు. క్లియర్ కట్గా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటే ఈ ఫ్రీ హోల్డ్ అడ్డు పెట్టుకుని ముందుగానే తెలుసుకుని ఎలక్షన్ కరెక్ట్గా 6 నెలల ముందు ఈ జియో తెస్తున్నామని చెప్పేసి వారి అనువాయులు బాగుపడే విధంగా దీన్ని అస్త్రంగా వాడుకున్నారు అధ్యక్ష. సామాజిక ఆస్తులను ఉపయోగించే వాళ్ళ భూమిని కూడా ఈ ఫ్రీ హోల్డ్ జాబితాలో వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ అయినటువంటి భూముల్లో అధ్యక్ష 25,214 ఎకరాలు మాత్రమే రిజిస్టర్ అయినాయి. 8,452 ఎకరాలు ఈ నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకనే అధ్యక్ష మొత్తం కూడా విత్హోల్డ్ చేసి మంత్రి వర్గ ఉపసంఘం వేశారు అధ్యక్ష. ఎక్కడెక్కడైతే చట్టానికి విరుద్ధంగా మార్పులు చేశారో వాటిపై అధ్యయనం చేసే అధ్యక్ష తగిన చర్యలు తప్పకుండా తీసుకునే విధంగా ముందుకెళ్తాను అధ్యక్ష. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తణుకులో 63 కోట్ల విలువ ఉన్న భూమికి 754 కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని వివరించారు. ఇలా గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయన్న నారాయణ విశాఖ, తణుకు, తిరుపతిలో అక్రమంగా కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారని తెలిపారు. 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఒక మున్సిపాలిటీలోనే కాదు, ఈరోజు తణుకు తీసుకుంటే 63.24 కోట్ల వాల్యూ ఉండేది 754.67 కోట్లకి ఇచ్చారు అధ్యక్ష. అంటే రూరల్లోనూ ఎక్కడో ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే అడ్రస్ టౌన్లో ఎక్కడో టౌన్ సెంటర్లో అడ్రస్ ఇస్తే దాని వాల్యూ వేసేసారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకి యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వేస్తుంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు బలపరిచారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను నాగబాబు అందజేశారు. భూమి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, అదే ఒరవడిని కొనసాగించాలనేది తమ సర్కార్ సంకల్పమని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని ఎంఎస్ఎంఈ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో మహిళా సాధికారతపై కార్యశాలను మంత్రి ప్రారంభించారు. పారిశ్రామిక రంగంలో ప్రతిభ కనపరిచిన మహిళా పారిశ్రామికవేత్తలను సీతక్క సన్మానించారు. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా వివక్షత కొనసాగుతూనే ఉందని సీతక్క అన్నారు. మహిళలు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అయినా అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారని చెప్పారు. మహిళల ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని మహిళలకు అనుకూలంగా అత్యుత్తమ విధానాన్ని రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అనుభవజ్ఞులంతా సలహాలు, సూచనలు ఇస్తే వాటికి అనుగుణంగా నూతన విధానాన్ని తీసుకొస్తామని వివరించారు. కష్టకాలంలో ఒక తల్లి కుటుంబాన్ని ఎట్లయితే మంచిగా మెయింటైన్ చేయగలుగుతుందో, ఒక ఆర్థికవేత్తలు ఫస్ట్ ఎక్కడో లేరు. ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో, ప్రార్థనలు ఉండొచ్చు, కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే. ఎందుకంటే 100 రూపాయలతోటి లేదా 10 రూపాయలతోటి కూడా ఆ ఇల్లుని గడిపించి తర్వాత మిగతాది అప్పు తెచ్చో ఏదో చేసి నడిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని సాఫీగా సాగగలుగుతుంటారు.
చట్టసభల్లోకి ఎక్కువ మంది మహిళలను పంపిన పార్టీ బీజేపీ ఒక్కటే అని కేంద్ర మంత్రి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్లోనే ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ముస్లిం మహిళల కోసం మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిందని తెలిపారు. ప్రసూతి సెలవులు 26 వారాలకు పొడిగించామని చెప్పారు. త్వరలోనే జనగణన జరగనుందని, ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం. 40 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో కూడా వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం. మరి 200 మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు అత్యధికమైనటువంటి ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని, అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు గాని ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏను 2.5% పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడుతుందని మంత్రి వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 150 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాలు ఉచితంగా చేశారని మంత్రి వెల్లడించారు. ప్రతిరోజు దాదాపు 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళా ప్రయాణికులు పెరిగినందున మహిళా సమైక్య సంఘాలతో 600 బస్సులు కొనిపించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించినట్టు పొన్నం తెలిపారు. ఇందులో భాగంగా రేపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సభను 1,00,000 మంది మహిళలతో నిర్వహించ తలపెట్టిన సర్కార్ వారి సమక్షంలో ఇందిరాశక్తి పాలసీని ప్రారంభించనుంది. కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న పనులకు ఆమోదం, నిధులు రాబట్టే దిశలో తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ప్రజాభవన్లో రేపు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు బట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. అందరు ఎంపీలు కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలను సాధించడం సహా పెండింగ్ పనులకు అనుమతులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు భట్టి తెలిపారు. ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహూర్ రాణాను భారత్కు తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు భారత్కు అప్పగించవద్దంటూ తహూర్ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. పాకిస్తాన్కు చెందిన ముస్లింలు కావున భారత్ తనను హింసిస్తుందన్న రాణా ఇది అమెరికా చట్టాలకు, ఐరాస నిబంధనలను ఉల్లంఘనే అవుతుందని అమెరికా సుప్రీంకోర్టుకు రాణా విన్నవించాడు. భారత్లో తనకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపాడు. అనేకసార్లు గుండెపోట్లకు గురైన తనకు పార్కిన్సన్ వ్యాధి, మూత్రాశయ క్యాన్సర్, ఉబ్బసం వంటి ప్రాణాంతక రోగాలు ఉన్నాయని వివరించాడు. అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు అతడి పిటిషన్ కొట్టేసింది. రాణాను అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో కోరుతుండగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అందుకు అంగీకరించారు. అయితే తనను భారత్కు అప్పగించరాదంటూ రాణా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన అమెరికా సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పోరాటాన్ని ఉధృతం చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న డిమాండ్కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కేంద్రానికి వ్యతిరేకంగా 7 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన స్టాలిన్ ఈ నెల 22న చెన్నైలో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశానికి రావాలని ఆ లేఖలో కోరారు. స్టాలిన్ లేఖలు రాసిన వారిలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒడిషా ముఖ్యమంత్రులు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎంకు కూడా ఆహ్వానం పంపారు. ఇంకా జనసేన, బీఆర్ఎస్, వైసీపీ, ఆయా రాష్ట్రాల్లోని మిగతా రాజకీయ పార్టీలను భేటీకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన అఖిలపక్షంలో చేసిన తీర్మానం ఆధారంగా లేఖలు రాసినట్లు స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల భవిష్యత్ రక్షకులుగా కలిసి నిలబడదామని స్టాలిన్ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై కేంద్రం చేస్తున్న దాడిగా అభివర్ణించిన ఆయన ప్రజాస్వామ్యానికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుందామన్నారు.
హిందీ భాషను బలవంతంగా రుద్దితే ఊరుకునేది లేదని తమిళనాడు ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత వైద్యం, ఇంజనీరింగ్ కోర్సులను తమిళంలో ప్రవేశపెట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్కు అమిత్ షా సూచించారు. హిందీని రుద్దరాదంటున్న డీఎంకే సర్కార్ తమిళ భాష కోసం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి విమర్శించారు. వాస్తవానికి ప్రాంతీయ భాషల కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఎంతో చేసిందని వివరించారు. యూపీఎస్సీ సహా అనేక పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న నిర్ణయాన్ని మోదీ సర్కార్ తీసుకుందని అమిత్ షా గుర్తు చేశారు. తమిళనాడులో సిఐఎస్ఎఫ్ 56వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి ఇప్పుడు సిఐఎస్ఎఫ్ అభ్యర్థులు తమిళం సహా వారి ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. తమిళనాడులో వైద్య, ఇంజనీరింగ్ కోర్సులు తమిళంలో ప్రారంభిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని హోంమంత్రి సూచించారు. భారతీయ సాంస్కృతిక స్రవంతిని బలోపేతం చేయడంలో తమిళ సంస్కృతి కీలక పాత్ర పోషించిందని అమిత్ షా తెలిపారు. కేంద్రం నిర్విరామంగా కొనసాగిస్తున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లతో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పట్టుకోల్పోతున్నారు. తాజాగా నారాయణపూర్ జిల్లాలో 7 మహిళలు సహా 11 మంది నక్సలైట్లు పోలీసులు, ఐటీబీపీ ఎదుట లొంగిపోయారు. వారిపై 40 లక్షల రివార్డు ఉంది. అమానవీయ నక్సల్ భావాజాలం, అమాయకమైన గిరిజనులను దోపిడీ చేయడం వంటి కారణాలతో నిరాశకు గురై లొంగిపోయామని వారు తెలిపారు. అభివృద్ధి సహా గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. లొంగిపోయిన 11 మందికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఆర్థిక సాయం చేశామని, వారికి మంచి పునరావాసం కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది బస్తర్ ప్రాంతంలో 792 మంది నక్సల్స్ లొంగిపోయారు. 239 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించారు.